అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఎదుటి వారిని నీవు ఎంతకాలమై అనుకరిస్తూ ఉంటావో అంతకాలం నీవు ముందుకు వెళ్ళలేవు. నీవు చేసే పనులు నీకు మంచి చేస్తే తప్పు లేదు, కానీ ఇతరులకు నష్టం కలిగిస్తే అలాంటి పనులు చేయకపోవడమే మంచిది. జీవితంలో శాంతంగా ఉన్నవారే ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతాడు. సింహంలాగా జీవించండి, ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాల్ని బలి ఎవ్వరు. గుర్తుంచుకోండి. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. అరవని కుక్క మౌనంగా ఉన్న శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండండి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నప్పటికీ అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమ మార్గం. గెలుపు వెనుక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తండి. అప్పుడు గెలుపు మీ వెనకే పరిగెడుతూ వస్తుంది. మీరు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నప్పటికీ మీరు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కారణం అది మూడో వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా సరే. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకు. విషయం తెలిసిన వాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేవాడు జ్ఞాని. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపులను విసిరివేసినట్లే. బాధ, బలం రెండూ మనలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనపడకుండా పోతుంది. చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు. ఎవరి లైఫ్ వారికి గొప్ప, అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకుని ఊరికే ఆరాట పడితే కలిగే లాభం మాత్రం శూన్యం. చెయ్యాలి అనుకున్న వాడికి 1000 మార్గాలు ఉంటాయి. చెయ్యకూడదు అనుకున్న వాడికి 1000 కారణాలు ఉంటాయి. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టండి. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేరు. ఓర్పుగా ఉండండి, మార్పు అదే వస్తుంది. ఒక బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే ఆ బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ లోకం తీరు. పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. అది బంధమైనా, ఫ్రెండ్షిప్ అయినా. మీరు ఎదుటివారిని చూసి అసూయ పడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే నీకు జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. శిఖరాన్ని అధిరోహించేటప్పుడు వేసే ప్రతి అడుగు ఆలోచించే వేయాలి. ఎందుకంటే ఒక తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే టైం మీ దగ్గర ఉండదు. పరిపూర్ణమైన వ్యక్తి మనకు ఎక్కడా దొరకడు. ఒకవేళ దొరికితే అతను బయట కాదు ఉండాల్సింది, మ్యూజియంలో ఉండాలి. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం. ఎప్పుడూ భయపడుతూ ఉంటే
బ్రతుకు భయపెడుతుంది. ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే లైఫ్ మనకు తల వంచుతుంది. నీ మాటలు, నీ ఆలోచనలు కేవలం నీ మానసిక స్థితిని మాత్రమే కాదు, నీతో పాటు ఉండే చాలామంది మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయి, ఇతరులతో ప్రేమగా ఉండు. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. ఇది సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం 1 నిమిషం చాలు. నీవేమిటో ఈ సమాజానికి అర్థం కాకపోయినా బ్రతికేయవచ్చు, కానీ నీకు నీవు అర్థం కాకపోతే మాత్రం ఈ సమాజంలో ఎక్కడా బ్రతకలేవు. బాధ్యతలు తెలియని వారికి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకండి. అవసరానికి వాడుకుని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. ఎవరైతే అసూయతో బ్రతుకుతారో వారికి సరైన నిద్ర ఉండదు. ఎవరైతే అహంకారంతో బ్రతుకుతారో వారికి సరైన మిత్రులు ఉండరు. ఎవరైతే అనుమానంతో బ్రతుకుతారో వారికి సరైన జీవితమే ఉండదు. ఆకలితో ఉన్నవాడికి ఆహారమే దేవుడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యమే దేవుడు, ఆపదలో ఉన్నవాడికి అందే సహాయమే దేవుడు. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేవి 2 విషయాలు. 1 చేతితో చేసిన సహాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. ప్రతి వ్యక్తికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధని బలంగా మార్చుకుంటే మరికొందరు బాధని భారం అనుకొని ప్రాణం తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకునేంత బాధ ఎవరికీ ఉండదు, కానీ మన ఆలోచనలే మనల్ని నడుపుతాయి. నీకు ఒక రోజు వస్తే నాకు కూడా ఒక రోజు వస్తుంది, కానీ అప్పుడు నీలా నేను అహంకారం చూపించను. డబ్బుకు నువ్వు బానిసవు, నేను కాదు. జీవితంలో ఎప్పుడూ కూడా 2 మనుషుల్ని గౌరవించడం మర్చిపోవద్దు. 1 మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన మీ తల్లి. 2 మీకోసం తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన మీ భార్య. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. రిలేషన్షిప్ ఎంత గొప్పది అయినప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది, కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైన పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఎదుటివారు మీలో తప్పులు చూశారని బాధపడకండి. ఆ తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకుని తిరగండి. మన అలవాట్లు అనేవి మనం ఉపయోగించే చేతికర్రలా ఉండాలి, కానీ మనం ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి. జీవితం మీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మరణమే మీ ఎదురుగా ఉన్నా కూడా మీ శత్రువు ముందు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకు కావలసింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. లైఫ్లో అన్ని బాధ్యతలు మోసేవాడు ఆనందంగా ఉండలేడు, అలా కనిపిస్తాడు అంతే. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. కష్టం అనేది దేవుడిచ్చిన వరం, సుఖం అనేది మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకుని రాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్లునైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇతరుల కన్నీళ్లతో నీ దాహం తీర్చుకోవాలని చూడకు. అది కర్మ ఫలితమై నిన్ను ఎప్పటికైనా దహిస్తుంది. మీ పైన ఉన్న కోపాలు తాపాలు అనేవి మేఘాలులాగా వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలాగా ఎప్పటికీ అలానే ఉంటుంది. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. కోరిక వేరు, లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. ఒక సమస్య ఎదురైనంత మాత్రాన సాధించాలనుకున్న లక్ష్యం నుంచి వెనుకంజ వేయవద్దు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనప్పటికీ
గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. అబద్ధములో ఉన్న భయం కన్నా నిజములో ఉన్న ధైర్యం గొప్పది. చెడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఒక వ్యక్తికి జీవితాంతం ఎవరూ తోడుగా ఉండరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించు. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నావో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మనం లైఫ్లో కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనములా చూస్తారు. ఒక్క మెట్టు పైకి ఎక్కగానే నీ ప్రవర్తనలో తేడా వచ్చిందంటే దేవుడు 10 మెట్లు క్రిందకి దింపివేస్తాడు. జాగ్రత్త. మీవి కాని రిలేషన్స్ వెంట మీరు ఎంతగా పరిగెత్తినా మీ శరీరానికి అలసట, మీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. ఓపికతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. నీవారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. కలిసి ఉండాలి అనుకునేవాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విడిపోవాలి అనుకునేవాడు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతం అవుతుంది. మౌనానికి అద్భుతమైన శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి. మీ పరిస్థితులు ఎలా ఉన్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. ప్రతి మనిషికి రిలేషన్ అనేది అతి ముఖ్యమైనది. ఈరోజు వచ్చి రేపు పోయే ధనం కోసం ఆశపడకు. లైఫ్ లాంగ్ తోడు ఉండే బంధాన్ని వదులుకోకు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థ పడకండి. కలుపుకూలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుడి లక్షణం. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. జరిగిపోయిన దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఏమో, మన దగ్గర నేర్చుకున్న వాడే రేపు మనకు నేర్పే స్థాయికి ఎదగవచ్చు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఎప్పటి నుండి నీ మనసు ఎదుటివారి మంచిని కోరటం ప్రారంభిస్తుందో అప్పటి నుండి నీకు ఆనందం మొదలవుతుంది. వెలిగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్విక రాదని వేదనతో సర్దుకుపోకూడదు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకూడదు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. నీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో నీవు తలదూర్చకూడదు. నీవు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళైనా భయపడాల్సిన అవసరం లేదు. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. మీరు ఏం చేసినా నిజాయితీగా చేస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవీ శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఒక్క చుక్క కూడా నిలవదు.
అలాగే మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటి అంటే, మీరు చెప్పిన అబద్ధాన్ని మీరే రక్షిస్తూ ఉండాలి, కానీ మీరు చెప్పిన నిజం మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. నీకు కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. నీకు బలం ఉండి లాభం లేదు, దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది.